మరి రావు గారు షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? ఇవాళ మీన్ పులిచెట్టు. యాక్చువల్లీ బేసిక్లీ ఏంటంటే ఇది కేరళ స్పెషల్ డిష్ అనమాట. విత్ సింపుల్ మన చేపని హోల్ ఫిష్ ని తీసుకొని దానిలో ఉప్పు కారం పసుపు అంతా వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం. దాని తర్వాత సైడ్ లో మనం మసాలా కుక్ చేసుకొని దాని తర్వాత అరిటాకులో పెట్టి మళ్ళీ దాన్ని బాగా ర్యాప్ చేసి మళ్ళీ గ్రిల్ చేస్తాం అనమాట. పక్కా కేరళ ఫుడ్ అండి, అంతే కదండి? మీనే తమిళ్ మలయాళంలో మీన్ అని అంటాము. సో మీరు దాని పేరు కూడా అలాగే ఉంది కదండి. బాగుందండి. అయితే మా వ్యూవర్స్ కూడా చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు, రద్దవుతుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మీన్ పొలిచికి కావాల్సిన పదార్థాలు: చేప 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మీన్ పొలిచికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మరి రావు గారు స్టార్ట్ చేద్దామా? రెడీ అనమాట. సో ఫస్ట్ అగైన్ మనం బాగా నూనె వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై అండి, డీప్ ఫ్రై. సో ఇది మన యాక్చువల్ కేరళలో అంటే ఒక పర్టికులర్ ఫిష్ దొరుకుతుంది, కర్రీ మీన్ అంటారు. కర్రీ మీనా? ఇప్పుడు మనకి ఇక్కడ మనకి పాంఫ్రెట్ దొరికింది. సో వీఆర్ గోయింగ్ టు యూస్ పాంఫ్రెట్ అనమాట. మనం రెండు ఆప్షన్స్ అండి చేయడానికి. దీంతో ఈవెన్ బోన్లెస్ ఫిష్ కూడా చేయొచ్చు. ఏ ఫిష్ కానీ ఫిష్ వచ్చి ఫ్లాట్ గా ఉండాలి. చూడండి, కొంచెం సాల్ట్ బాగా మసాజ్ చేసుకోవాలి. ఇదన్నమాట పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, బాగా రబ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ దానికి ఘాట్లు పెట్టినట్టున్నారు కదండి ఆల్రెడీ. అవునండి, చూడండి, యూ కెన్ సీ దట్. నైస్. ఇప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్తాయి గార్నిష్. అవునండి. సో బేసిక్లీ ఫస్ట్ ఇది ఏంటంటే మనం బాగా ఫ్రై చేసుకుంటాం. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం నీసు వాసన పోవడానికి లోపల కూడా వేస్తే మీకు అది కుక్ అయిన తర్వాత తినేటప్పుడు కొంచెం టచ్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని అలా కాసేపు నానబెట్టి ఉంచడం అలాంటివి చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ అందరికి చూపించడానికి సో ఐ వాంట్ టు డూ అనమాట. ఏంటి వేస్తున్నాం పర్టికులర్ గా, ఏ మసాలా వేస్తున్నాం చూడాలి కదా. అంటే మా వ్యూస్ అది కూడా క్లియర్ గా చెప్పేయాలనేసి. మీరు కావాలి అనుకుంటే ఇవన్నీ దాన్ని రాసిన తర్వాత కాసేపు ఉంచితే ఊరుతుంది. అంటే ఇప్పుడు చికెన్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి అలా చేస్తుంటారు, మ్యారినేట్ చేసినట్టు. ఇప్పుడు దీన్ని కూడా అలా ఉంచొచ్చు. అలా చేస్తే ఇంకొంచెం నానుతుంది అన్నమాట చేప. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. డ్రై స్కిన్ ఉన్నవారికి కాలంతో సంబంధం లేకుండా చర్మం ఎప్పుడూ పగులుతూ ఉంటుంది, డ్రైగా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి మండుతూ ఉంటుంది కూడా. అలాంటి వారు స్నానానికి ముందు ఒంటికంతా నువ్వుల నూనె అప్లై చేసుకుని తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం పగలకుండా స్మూత్గా హెల్దీగా ఉంటుంది. చిట్కా చూస్తారు కదా. రావుగా రెడీ అండి. చూడండి ఎంత బాగా గోల్డెన్ ఫ్రై అయింది. స్విచ్ ఆఫ్ చేసేయచ్చు మనం. ఇప్పుడు అది అయిపోయిందండి. సో నౌ విల్ స్టార్ట్ దిస్ అనమాట. ఓకే, కొంచెం వేడి ఎక్కనండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాండి. నాన్ వెజిటేరియన్ ఎప్పుడు స్పెషల్లీ సీ ఫుడ్ ఏదైనా సరే కేర్ఫుల్ గా చేయకపోతే మాత్రం స్మెల్ కే తినలేరు కదండి. అంటే చాలా మంది దానికి మనం జింజర్ గార్లిక్ యూస్ చేస్తున్నాం. ఆవాలు వేసారు మీరు. ఫిష్ మాత్రం ఫిష్ ఒకటి లైక్ క్రాబ్స్ గానీ ప్రాన్స్ గానీ అవి ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోతే కొంచెం బాగా కడగాలి, కొంచెం ఉప్పు వేసి కడగాలి. ఓకే, ఆవాలు వేసారు మీరు. అండ్ ఆనియన్ కూడా, ఉల్లిపాయలు కూడా వేసేసారు. అండ్ మై సాల్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. మీరు మీ మదర్ కి ఎప్పుడైనా చేసి ఇచ్చారా అండి ఇలా? అంటే మీ ఐటమ్స్ అని, లేకపోతే మీ మదర్ రెగ్యులర్ గా తింటారు, అందరూ ఇష్టపడతారు. అంటే పిల్లలు ఏం చేసినా సరే ఇష్టంగా ఉందని తినేసే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో ఏదో ఒకటి అలా కాదు ఇలా చేసేవలేరా, అలా చేసే మనం ఎంత బాగా చేసినా కూడా ఏదో ఒక పేరు పెడుతూ ఉంటారు. సో అలా అడిగాను. షేడ్ మారిపోయేదాకా ఉంచాలండి. కొంచెం లైట్ బ్రౌన్ ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఓకే, సో కొంచెం పసుపు వేసుకుందాం. టమాటోస్ ఆల్రెడీ అవుతుంది. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత టమాటోస్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గ్రీన్ చిల్లీస్, కొంచెం కారం, చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం నీళ్ళండి, కొంచెం నీళ్ళు పోసుకుందాం.
కొంచెం గుజ్జుగా రావడానికి. ఇది డైరెక్ట్ అండి, లేకపోతే లైక్ రోటీస్ కానీ రైస్ కానీ అలాగే ఏమైనా దేనితో? బేసిక్లీ మీరు ఇది రైస్ తోటి తింటే బాగుంటుంది. కొంచెం మసాలా ఇది అయిన తర్వాత మనం ఈ ఫిష్ పైన వేస్తాం, వేసి మళ్ళీ గ్రిల్ చేస్తాం అనమాట. ఈ మసాలా దాని లోపల దిగుతుంది అనమాట, ప్లస్ చుక్కలో ఒక లేయర్ లాగా అవుతుంది అనమాట. సో విత్ రైస్ ఇస్ గుడ్. విత్ రైస్ ఇస్ గుడ్. ఇప్పుడు కొంచెం ధనియాలు, కొత్తిమీర సారీ, కొంచెం నీళ్ళు పోయింది, కొంచెం ఇందాక వాటర్ అంతా లాగేసింది. ఇది బేసిక్లీ ఏంటంటే కొంచెం పేస్ట్ లాగా ఉంటే సో ఆ ఫిష్ పైన మంచి లేయర్ వస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ అనమాట. సో నా విల్ టేక్ ద బనానా లీఫ్. సో బనానా లీఫ్ ఏం చేయాలంటే మీరు నార్మల్ బనానా లీఫ్ ఇలాగే మీరు ర్యాప్ చేస్తే ఇట్ విల్ గెట్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. పచ్చికి దీన్ని కొంచెం వేడి చేసుకోవాలి బేసిక్లీ, అప్పుడు సాగుతుంది అనమాట మీకు. చూడప్పుడు ఇది ఇట్ విల్ బెండ్ అకార్డింగ్ టు యువర్ యాక్షన్. ఇది కూడా ఒక టెక్నిక్ ఉందండి, చూసుకోండి. మనకేమో షెఫ్స్ లోపల నుంచి ఏదో చేస్తుంటారు, మనకు తెలియకుండా బయట ఎలా వచ్చింది వెరైటీగా అనుకుంటాం. ఇదండి సీక్రెట్స్, రావు గారి సీక్రెట్స్ అనమాట. ఇది నా సీక్రెట్ కాదు, కిచెన్ సీక్రెట్. సో అది తెలుగు రుచిలో రివీల్ చేశారనమాట. ఇప్పుడు చూడండి, విల్ పుట్ సమ్, ఇది వేసుకుందాం. ఇప్పుడు చూడండి నైస్, ఇది దీనిపైన పెట్టి. మీరు ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేశారు కదండి ఫిష్ ని, స్టీమ్ చేసుకోవచ్చా? స్టీమ్ చేస్తే మీకు సాఫ్ట్ అయిపోతుంది ఫిష్. ఇప్పుడు బ్యాలెన్స్ మసాలా ఇప్పుడు దీనిపైన వేసుకోండి బాగా. కొన్ని కొబ్బరి కూడా వేస్తారండి దీంట్లో. స్పెషల్ కేరళ డిష్ వచ్చి కొబ్బరి కొంచెం పాలు కూడా వేస్తారు, కానీ నేను వేయలేదు ఎందుకంటే కొంచెం కారం తగ్గుతుంది, పాలు స్వీట్ వచ్చేస్తుంది లిటిల్ బిట్. సో మన వాళ్ళకంటే కొంచెం చట్పటా కావాలి కదా. ఎస్ డెఫినెట్ గా అండి. ఇప్పుడు చూడండి ఇది క్లియర్గా ఉన్నది సార్. ఇదే మనం పచ్చి ఆకులో మీరు చేస్తే చిరిగిపోతుంది అనమాట. వేడి చేసిన వల్ల మీకు ఈ బాగా వస్తుంది అనమాట. టెక్నిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి ఇది రెడీ టు గ్రిల్ అనమాట బేసిక్లీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది బాగా వేడి చేసుకొని ఇది ఈ పెనంలో వేసి ఏం నూనె గిని ఏం వద్దు, డైరెక్ట్ గా మనం అది పెట్టుకుంటే మనం ఆ డ్రై హీట్ లోనే మీకు బాగా మసాలా లోపల ఎక్కుతుంది అనమాట. అది మళ్ళీ ఆకు అవ్వదండి, లోపల నూనె ఉన్నది కదా మీకు, అది చాలు అనమాట. సరే ఇప్పుడు అంటే మా వ్యూస్ డెఫినెట్ గా డౌట్ వచ్చి ఉంటుంది, అంటే అది అలా పెడితే మళ్ళీ ఏం కాదా ఆకుతోటి ఇవన్నీ? బేసిక్లీ ఏంటి మీకు ఆకులో ఉన్న ఫ్లేవర్స్ కూడా దిగుతాయి కదా మసాలాలో. చాలా విషయాలు ఉన్నాయండి ఈ చేపకైతే, చాలా విశేషాలు ఉన్నట్టున్నాయి. సౌండ్ వస్తుందా? ఇప్పుడు తీసి సౌండ్ వచ్చింది. కొంచెం అలా పెట్టుకుంటే కొంచెం వేడి త్వరగా ఇది అవుతుంది అదనమాట. ఇప్పుడు చూడండి నౌ ఇట్స్ నైస్. ఒక సైడ్ అంతా బ్రౌన్ అయిపోయి ఉంటుంది. వుడెన్ స్పూన్ అండి, చేపకి చెవట పట్టినట్టుందండి. చూడండి ఎలాగైంది, నైస్ క్యారమల్ కలర్. చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే లైక్ అరకు ఈ కొంచెం ఫారెస్ట్ ఏరియాలోని బ్యాంబూస్ తోటి చికెన్ చేస్తారు, అంటే బొంగులో చికెన్, బొంగు కర్ర తోటి లోపల చికెన్ పెట్టి చేస్తారనమాట. కొంచెం అది వెరైటీగా ఉంటుంది. చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ బొంగులో చికెన్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ చేయడం కూడా వెరైటీగా చేస్తారు. దాన్ని చికెన్ ని లోపల పెట్టి ఆ మసాలా అవన్నీ పెట్టి కదా. ఇప్పుడు ఇది చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది, లైక్ అది బ్యాంబూతో చేస్తారు, మీరేమో దీన్ని బనానా లీఫ్ తోటి ర్యాపింగ్ అవన్నీ అలాగే ఉంది కొంచెం. ఓకేనండి, ఇప్పుడు ఫిష్ వచ్చి మనం అనదర్ 2-3 minutes అవుతుంది అనమాట. సో ఇన్ ద మీన్ టైమ్ మనం వీఆర్ గోయింగ్ టు మేక్ అవర్ గార్నిష్ ఆన్ ద ప్లేట్. ఇప్పుడు మీకంటే ఇది అలవాటు ఉంది కాబట్టి ఇంత టైంలో చెప్పగలుగుతున్నారు. అవును. ఇప్పుడు వ్యూవర్స్ చేసేటప్పుడు ఇది ఇంత టైం ఉండాలి అనేది ఎలా, అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది కుక్ అయిపోయింది అనేది? మినిమం చెప్పాను కదండి 10 నిమిషాలు ఉండాల్సిందే. సో 10 minutes వచ్చి ఉల్టా, ఈ 10 minutes ఉల్టా 5 minutes ఒక సైడ్, 5 minutes ఒక సైడ్ అన్నమాట. అయితే మీకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఈ టైంలో సరిపోతుంది, ఇది కుక్ అయిపోయింది అలా చూడంగానే చెప్పేస్తారు. ఒకవేళ మా వ్యూవర్స్ ట్రై చేసేటప్పుడు ఇది ఇప్పుడు కుక్ అయిందో లేదో తెలియాలి కదా, మా వాళ్ళు మళ్ళీ ఆకులన్నీ ఓపెన్ చేసి చూస్తారు, అందుకని. తప్పలేదు కదా. అవునా, అలా చెయ్యొచ్చా? ఇప్పుడు చూడండి కొన్ని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇలా తీసి చూస్తున్నాను, ఇక్కడ చూడండి ఎంత మసాలా ఎంత బాగుంది. ప్లస్ మీకు ఉడికిందా లేదంటే మీకు ఇది పెట్టి చూస్తే సరిపోతుంది, తెలిసిపోతుంది మీకు. సో దిస్ ఇస్ అ గార్నిష్.
2 ఆనియన్స్ పెట్టుకుందాం. ప్లస్ కొన్నోళ్ళకి గ్రీన్ చిల్లీస్ కావాలంటే కెన్ కీప్ సమ్ నైస్ గ్రీన్ చిల్లీస్. గార్నిష్ కూడా ఒక ఆర్ట్ కదండి. అందరినీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఫిష్. కెన్ నౌ వాట్ విల్ డూ ఇస్ విల్ స్విచ్ ఆఫ్. ఇది తీసుకుందాం. సో కెన్ సీ దట్ ఈ సైడ్ కూడా చూడండి మంచి బ్రౌన్ ఆయిల్ వేయకుండానే ఆయిల్ అంత ఆయిల్ వచ్చింది. ఈ లోపల ఉన్న మసాలా కూడా ఆయిల్ ఉన్నది, ఆల్రెడీ మీరు ఫ్రై చేశారు కదా ఆయిల్లో. సో అదంతా బయటకు వస్తుంది మీకు. ఓకే, మీకు ఇది కూడా ఒక హింట్ అండి, అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఆయిల్ అంతా చాలా వరకు బయటకు వచ్చేస్తూ ఉంది ఇలా. సో అది ఫుల్ గా చూడండి, ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ ఎంత బాగా వచ్చింది చూడండి. వావ్, చూసారా? ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. దిస్ వన్ లైక్ దిస్. కొత్తిమీరతో అగైన్ కొత్తిమీర. రెడీ టు గో అండి. వెరైటీగా ఉందండి. ఎస్, ఇదిగోండి మీన్ పొలిచిట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? మీన్ పొలిచిట్ తయారీ విధానం: ముందుగా చేపకి ఘాట్లు పెట్టి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అరటి ఆకుని కొంచెం కాల్చుకోవాలి. అరటి ఆకుపై టమాటో మిశ్రమం ఉంచి పైనుండి వేయించిన చేప ఉంచి మరలా పైనుండి టమాటో మిశ్రమం సమంగా పరిచి చుట్టుకోవాలి. ఆపై పాన్ లో ఉంచి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మిన్ పొలిచిట్ రెడీ. మీన్ పొలిచిట్ అలా కాదండి, ఇలా తీసుకోవచ్చు మీరు. చూడండి, నైస్లీ యూ కెన్ స్కూప్. ఎస్, గుడ్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది తినడం కూడా ఒక ఆర్ట్ అండి. సో ప్రాక్టీస్ చేయాలన్నమాట. చూడండి టెక్స్చర్ ఎంత బాగుంది. కెన్ సీ దట్. చూడండి, ఇప్పుడు కరెక్ట్ గా మీరు బోన్ వరకు తీసారు. అవునండి. అలాగే మీరు ఇలా చేస్తుంటే విల్ గెట్ దట్ ఫ్లేకీ ఫ్లేకీ. ఒకసారి తిన్న తర్వాత దాన్ని అగైన్ వీ కెన్ ఫ్లిప్ ఇట్ అప్. కెన్ ఈజీ టు ఈట్ అనమాట. గుడ్, బాగుందండి. నిజంగా కేరళకి వెళ్ళి కేరళ ఫుడ్ తినక్కర్లేదు, మనం ఇక్కడే ఉండి ఇలా చేసి కూడా కేరళ ఫుడ్ తినొచ్చు. నాకైతే అలాగే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ముళ్ళు చేపలు తినడం కష్టం అంటే దే కెన్ గో ఫర్ ఎ బోన్లెస్. బోన్లెస్. ఎస్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.